ఈరోజు మరి మన టాపిక్ ఇండాలజీ సీజన్ 1 ఎపిసోడ్ నా ఛానల్‌లో ఏకేడబ్ల్యూసీ అపాలజెటిక్స్ ఛానల్‌లో ఇది ఎపిసోడ్ 9. కానీ మీ సీఎం మీడియాలో మాత్రం ఇది ఎపిసోడ్ 10గా ఉంటుంది. డిక్లైన్ ఆఫ్ బుద్ధిజం. ఈరోజు ఈరోజు టాపిక్ ఏంటంటే డిక్లైన్ ఆఫ్ బుద్ధిజం. డౌన్‌ఫాల్ అని కూడా అనొచ్చు. ఎందుకంటే అది ఎలా డౌన్‌ఫాల్ అయ్యింది అనేది మనం చూద్దాం ఈరోజు. యాస్ పర్ బ్రాహ్మణికల్ లిటరేచర్. ఎందుకంటే మనము గత లైవ్‌లో ఎన్నో విషయాలు చరిత్రపరమైన విషయాలు వగైరా ఇవన్నీ చూసాం. ఈ చైత్య గృహాలంటే ఏంటి? ఎలా కట్టుకున్నారు? బౌద్ధులు మరి ఎలా విస్తరించారు? వైడ్ స్ప్రెడ్ ఎలా జరిగింది? ఇండియాలోనే కాకుండా చైనా, జావా, సుమాత్రా, జపాన్, తర్వాత కొరియా ఇలాంటి ప్రాంతాలకు కూడా మరి ఎలా విస్తరించారు? ఆఫ్ఘనిస్తాన్‌లో ఉన్న ఈ బమియన్ కేవ్స్ వగైరా ఇవన్నీ కూడా ఉండేవి. అవన్నీ తర్వాత కాలంలో ధ్వంసమయ్యాయి. ఒకప్పుడు మరి మన భారతదేశం బౌద్ధ భారతదేశంగా ఉంది. ఇక్కడ వైదిక మతం ఉండేది ఒకప్పుడు. లేదు అని నేను అనట్లేదు. కానీ వైదిక మతానికన్నా కూడా ఎక్కువ జనాదరణ పొందినది ఈ బౌద్ధ మతం. అటు తర్వాత ఇది బయటికి వెళ్ళిన తర్వాత ఆఫ్ఘనిస్తాన్, చైనా, జపాన్, సుమాత్రా, సెలబ్స్ ఇలాంటి ఎన్నో ప్రదేశాలు అంటే తైవాన్, మలేషియా ఇవన్నీ గూడా మరి థాయిలాండ్ ఇవన్నీ గూడా మరి బౌద్ధ మతంతో ఇన్‌ఫ్లూయెన్స్ అయ్యాయి అని మనం చూసాం. సో, ఇలా బౌద్ధ మతంలో మొట్టమొదటిసారిగా వాంగ్మయం వాళ్ళు రాసుకోవడానికి ఉపయోగించిన లిపి ఈ మొట్టమొదటి మౌర్యన్ బ్రాహ్మీ లిపి. దీనికి దీన్ని నేను ధమ్మ అని చెప్పాను. ఇప్పటికి దాని మీదే స్టాండ్ అయ్యి ఉంటాను. రైట్. అటు తర్వాత మెల్లిమెల్లిగా లిపి ఎలాగా అంటే మన తెలుగు లిపినే చూపిస్తున్నాను నేను. ఎలా డెవలప్ అయిందో ఇవన్నీ గూడా మనం నేర్చుకున్నాం. రైట్. ఇలా డెవలప్ అవుతూ ఉన్నప్పుడు లిపి ఆయా కాలాలలో ఆయా దేశాలకు కూడా భారతదేశం నుండి మరి బౌద్ధ మతం ద్వారా బయటికి వెళ్ళింది. ఈ విషయాలు గూడా మనం నేర్చుకున్నాం. సో, ఇలా అక్షరమాల వచ్చిన తరువాత ఇది గూడా ఎలా పూర్తి అక్షరమాల వచ్చిన తరువాత, ఒత్తులు గూడా వచ్చిన తరువాత మనకిప్పుడు తెలుగులో ఎలాగైతే ఛందస్సు అని ఉంటుందో, ఛందస్సు. ఒక పద్యము రాస్తే, ఆ పద్యం పైన గురువు, లఘువు, గురువు ఇలా పెట్టుకొని యామాత రాజబానస అని పెట్టి మనం ఒక చక్రం గీసుకుంటాం. దీని ప్రకారంగా వచ్చినవి దీనికి ఇలా అంటిస్తాం మనం. రైట్. ఇలా పెడతాం. రైట్. గురువు, లఘువు గుర్తులు ఇలా పెట్టి మనము చంపకమాల అనంటే నజ ఇది యామాత రాజబానస లగం లేదా యామాత రాజబానస నుండి వచ్చిన ఆ నజ భజ జజరా దీన్ని బట్టి ఓహో! ఇది చంపకమాల లేదా మసజస తతగా అంటే శార్దూలమాల. ఓహో! సబరనమయవా అనంటే ఇది మత్తేబమాల అని మనం ఇలా మాలలను గుర్తించేవారం. అలాగే ఈ మాలలు కూడా అలాగే అంటే డాన్స్ ఏసేటప్పుడు కొరియోగ్రాఫర్ ఎలాగైతే స్టెప్పులని కొరియోగ్రాఫ్ చేస్తాడో, రచయిత ఎలాగైతే పదాలను ఒకదాని తర్వాత ఒకటి మరి తను చూజ్ చేసుకుంటాడో, ఇలా కవులు కూడా ఆ కాలంలో మరి వారు పద్యాలని, శ్లోకాలని రాయాలంటే ఆ కాలంలో ఇలాంటి ఛందస్సు అనేది ఉండేది. మనమందరం 10థ్ క్లాస్‌లో చదువుకున్నదే. ఇవన్నీ ఛందస్సుని ఇంగ్లీష్‌లో ప్రొసాడీ అని అంటారు. ఈ ప్రొసాడీ ప్రకారంగా భరణభబవ అనంటే ఉత్పలమాల, నజభజ జజర అంటే చంపకమాల, మసజసతతగా అంటే శార్దూలమాల, సబరణమయవ అంటే మత్తేబమాల ఇవన్నీ గూడా మనం నేర్చుకున్నాం. మనకు తెలిసిందే. ఇవన్నీ గూడా తెలుగులో ఏ కాలంలో వచ్చింది మనం కరెక్ట్‌గా చెప్పలేం కానీ, మరి భాషా శాస్త్రవేత్తలు మాత్రం నన్నయ్య గారి కాలంలో ఇలాంటివి మరి వచ్చినట్లుగా చెప్తూ ఉంటారు. అది గూడా ఎంతవరకు నిజమో నాకు తెలీదు. సో, సంస్కృతానికి ఛందస్సు ఉంది. ఈ సంస్కృత ఛందస్సుకి ఏవైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయో, అలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్సే తెలుగుకి కూడా పెట్టారు. సంస్కృత ఛందస్సులో ముఖ్యమైనవి ఇంకా చాలా ఉన్నాయండోయ్! 7 కాదు ఇంకా చాలా ఉన్నాయి. కానీ ముఖ్యమైనవి 7 ఛందస్సులు. గాయత్రి, ఉష్ణిక్, అనుష్టబ్, బృహతి, పంక్తి, త్రిష్టబ్, జగతి. రైట్. ఇలా ఈ ఛందస్సుని
వీళ్ళు ఎలా తయారు చేశారు, కొరియోగ్రాఫ్ చేశారు, ఎలా రూపొందించారు అనంటే, మనం గురువు అంటే లఘువు అంటే నిలువు గీత పెట్టుకుంటాం కానీ సంస్కృతంలో అడ్డగీత పెట్టేవాళ్ళు. అడ్డగీత, యు ఆకారం, అడ్డగీత, యు ఆకారం, అడ్డగీత, యు ఆకారం. రైట్? సో, ఇలా వచ్చింది. వీ ఈ అన్నిటికి నగణం అనంటే ట్రిబ్రాక్, మగణం అనంటే మొలాసస్, జగణం అనంటే యాంఫిబ్రాక్, రగణం అనంటే క్రెటిక్, బగణం అంటే డాక్టిల్. ఇవన్నీ గ్రీక్ ఈక్వలెంట్. ఎప్పుడైతే గ్రీకులు మన భారతదేశానికి అంటే యవనులు మన భారతదేశానికి వచ్చి ఇక్కడ గూడా మరి ఇక్కడ జీవించడం మొదలుపెట్టారో, ఈ గ్రీకుల దగ్గర నుండి తప్పకుండా ఈ సంస్కృత పండితులు ఈ ఛందస్సు ఆ కాలంలోనే తెలుసుకొని, ఈ ఛందస్సును తయారు చేసి ఉండవచ్చును. ఈ యామాత, రాజబానసలగం ఇవన్నీ కూడా. రైట్? సో, కంపారిజన్ విత్ గ్రీక్ అండ్ లాటిన్ ప్రొసాడీ. సాంస్క్రిట్ ప్రొసాడీ షేర్స్ సిమిలారిటీస్ విత్ గ్రీక్ అండ్ లాటిన్ ప్రొసాడీ. ఇక్కడి నుంచి సంస్కృత పండితులు అక్కడికెళ్ళి నేర్పించి రాలా. వాళ్ళే ఇక్కడికొచ్చినప్పుడు మనోళ్ళు నేర్చుకున్నారు. అర్థమైందండి? ఇలా శ్లోకాలు, పద్యాలు ఫార్మ్ అవ్వాలి అనంటే, ముందు ఒక లిపి అనేది ఉండి తీరాలి. లిపి లేకుండా, ఒత్తులు లేకుండా, దీర్ఘాలు లేకుండా, సందులు, సమాసాలు లేకుండా ఇలా ఛందస్సు లఘువు, గురువు, లఘువు, గురువులు పెట్టుకొని, అది ఏ ఛందస్సు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక నేను మీకు చూపిచ్చాను. గాయత్రి, ఉష్ణిక్, అనుష్టబ్, బృహతి, పంక్తి, త్రిష్టబ్, జగతి ఇలాంటివి ఎలా క్రియేట్ చేస్తారు? వితౌట్ అక్షరమాల. సో, ఈ వేదాలు గానీ, లేదా మిగతా ఏ వాంగ్మయమైనా సరే, అక్షరమాల వచ్చిన తర్వాతే ఇవన్నీ గూడా రాయబడ్డాయి. అంతకుముందు నోటితో ఏం చెప్పుకున్నారో మనకు తెలీదు. నోటితో చెప్పుకున్న దానికి విలువ లేదు. రాతపూర్వకంగా ఉంటేనే విలువ. ఇప్పుడు ఎవరైనా ఒకళ్ళకి నా ఆస్తి నీకిచ్చేస్తున్నాను అని నోటితో అనేస్తే కుదరదు. దానికి రాతపూర్వకమైన వీలునామా ఉండి తీరాల్సిందే. సో, అలా ఈ కవిత్రయం సమయంలో మరి తెలుగు ఛందస్సు బాగా ఆహ్, డెవలప్ అయింది. అలాగే తిక్కన కాలంలో ఇదిగోండి తిక్కన కాలం ఎవరు నన్నయ్య కాలపు తెలుగు ఇలా ఉండేదట. రైట్? ఆ తర్వాత తిక్కన కాలపు తెలుగు ఇలా ఉండేదట. చదవలేం మనం. రైట్. ఆ తర్వాత ఎర్రప్రగడ గారి కాలంలోని తెలుగు ఇలా ఉండేదట. ఇవన్నీ మనం చూసే ఉన్నాం. సో, ఇవన్నీ నేనెందుకు చెప్తున్నానంటే, ఇలా బాగా అక్షరమాల అనేది ఒక పరిపక్వతకొచ్చిన తర్వాత ఈ సందులు, సమాసాలు లేకపోతే ఈ ఒత్తులు, దీర్ఘాలు, గుణింతాలు ఇవన్నీ గూడా డెవలప్ అయిన తర్వాత, ఇలా ఛందస్సును తయారు జేసి మరి సంస్కృతంలో ఉన్న ఆ మహాభారతాన్ని తెలుగులోకి ఇలా అనువదించారు. ఇది ఉత్పలమాల. అనంటే ఉత్పలమాల. రైట్? ఆదిపర్వము, ప్రథమాశ్వాసము. అంటే చంపకమాల. అంటే మత్తేబమాల. ఇలా మాలలు తయారు జేశారు. ఇలా మాలలుగా ఉన్న ఈ సంస్కృత ఇది సంస్కృతం కాదు తెలుగు. రైట్? సో, ఇలాగే సంస్కృతానికి గూడా మరి ఈ లిపి ఏదైతే ఉందో, బ్రాహ్మీ లిపి వచ్చిన తరువాత అది గూడా ఒక పరిపక్వత దశకి వచ్చిన తర్వాతే ఈ ప్రొసాడీ ఛందస్సు అనేది కనుక్కొని ఉండాలి. అక్షరాలు లేనిదే గురువులగులు దేనికి పెడతారు? ఇంపాసిబుల్ అది. సో, ఇలా అక్షరమాల వచ్చిన తరువాత రాసుకున్న ఈ ఆర్య బ్రాహ్మణ సాహిత్యంలో బౌద్ధుల ప్రస్తావన ఎక్కడుంది? అసలు ఉందా? లేదా? ఒకవేళ ఉంటే అది బౌద్ధుల గురించి మంచి మాటలు చెప్పిందా? లేదా బౌద్ధులు గురించి మరి వ్యతిరేకంగా చెప్పిందా? అనేది గూడా ఈరోజు మనం ఇండాలజీలో తెలుసుకోవాలి. ఇండాలజీలో బ్రాహ్మణ సాహిత్యం గురించి మీరెందుకు చెప్తున్నారండి అని గూడా మీకు డౌట్ రావచ్చు. తప్పకుండా వస్తుంది. ఏమండి సీఎం గారు వస్తుందా? వినయ్ గారు? వస్తుంది. చక్కగా వస్తుంది బ్రదర్. ఎందుకంటే ఇప్పుడు ఇండాలజిస్ట్ అనేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ గూడా వేదాలు గాని, పురాణాలు గాని, ఉపనిషత్తులు గాని చదివిన వాళ్ళే. మన తెలుగులో నిఘంటువు రాసిన సిపి బ్రౌన్ గారు, చార్ల్స్ ఫిలిప్ బ్రౌన్ గారు, బ్రౌన్య నిఘంటువు అని రాసిన అతను కూడా ఆయన గూడా ఇండాలజిస్టే.
ఆయన మరి తెలుగులో ఉన్న ఈ మహాభారతాన్ని ఒక దగ్గరికి కూర్చిన వ్యక్తి కాదా? ఆయన సుమతి శతకాన్ని మొత్తం కూడా సేకరించిన వ్యక్తి కాదా? వేమన శతకాల్ని సేకరించిన వ్యక్తి కాదా? సో, ఇవి ఇండియాలోనే రాయబడ్డాయి కాబట్టి, అవి ఇండాలజీలో తప్పకుండా వస్తాయి. అది నా ఆన్సర్ సార్. ఓకేనా సార్? ఎస్ సార్. ఎస్. ఓకేనండి. క్యారీ ఆన్. ఇప్పుడు ముందుకెళ్దాం. భాగవత పురాణంలో ఒక కథ ఉంటుంది. జాగ్రత్తగా వినండి. నేను చాలా ఓపికగా స్లోగానే చెప్తాను. పృథు చక్రవర్తి అనే ఒక చక్రవర్తి ఉంటాడు. పృథు చక్రవర్తి అనే అతని ద్వారానే ఈ భూమికి పృథ్వీ అనే పేరొచ్చింది. ఈ భూమికి పృథ్వీ అనే పేరొచ్చింది. సో, అతను అశ్వమేధ యాగం చేస్తున్న సమయంలో అతని యాగాశ్వాన్ని ఇంద్రుడు దొంగిలిస్తాడు. దొంగిలిచ్చినప్పుడు పృథు చక్రవర్తి యొక్క కుమారుడు ఈ యాగాశ్వము వెనకాల అంటే ఇంద్రుడి వెనకాలే పరిగెత్తుతూ బాణాలేస్తున్నప్పుడు బాణం గుచ్చుకున్న ప్రతిసారి ఆయన మాయావిగా వచ్చి రకరకాల బట్టలేసుకొని, రకరకాల కలర్ బట్టలేసుకొని కొన్ని సార్లు నగ్నంగా కూడా వచ్చి ఈ యాగాశ్వాన్ని మాటి మాటికి తీసుకెళ్ళిపోతూ ఉంటాడు. బాణం వేసిన ప్రతిసారి ఈయన పడిపోయిన తర్వాత మళ్ళీ కొత్త బట్టలేసుకొని కొత్త రూపంలో కనపడడం. ఇది ఈ స్టోరీలో ఉంటుంది. ఈ స్టోరీ ఎక్కడుంటుందంటే శ్రీమద్ భాగవతము చతుర్థ స్కందము, 4వ స్కందము 19వ అధ్యాయము. రైట్. ఇంక డైరెక్ట్‌గా నేను సబ్జెక్ట్‌లోకెళ్ళిపోతున్నాను. కాంటెక్స్ట్ చెప్పాను నేను మీకు. రైట్. చూద్దాం. ఈ మారు ఇంద్రుడు కపాలమును అంటే కాపాలికులు. రైట్. ఖట్వాంగమును ధరించి ఆకాశ మార్గమున వేగముగా పరిగెడుచుండెను. అత్రి అంటే పృథు చక్రవర్తి కుమారుడు. అత్రి మరలా వాన్ని చూపించెను. మహావీరుడగు పృథుపుత్రుడు అత్రి అంటే సారీ హి వాస్ సేజ్ ఓవర్ దేర్. అక్కడ అత్రి అనే ఋషి ఉన్నాడు. ఇదిగో ఇక్కడున్నాడు అని చూపించినప్పుడు పృథు మహారాజు యొక్క పుత్రుడు ఏం చేశాడో చూద్దాం. చూపించెను. మహావీరుడగు పృథుపుత్రుడు ఆ ఇంద్రుని వెంట ఇక పరుగిడలేదు. పిమ్మట అత్రిచే మరలా ప్రేరేపితుడై పృథు తనయుడు కోపముతో ఇంద్రునిపై బాణమును వదిలెను. అప్పుడు ఇష్టము వచ్చిన రూపమును ధరించుటయందు సమర్థుడగు ఇంద్రుడు ఆ యజ్ఞాశ్వమును పాషాండ వేషమును పరిత్యజించి అంతర్హితుడయ్యెను, మాయమైపోయాడు. పాషాండ వేషాన్ని ధరించి ఆయన మాయమైపోయాడు. పిమ్మట మహావీరుడగు పృథుతనయుడు అశ్వమును తీసుకొని తండ్రి యొక్క స్థలమునకు వెడలెను. మందబుద్ధులగువారే ఇంద్రుడు విడిచిన దూషిత మగు ఆ కపట వేషమును స్వీకరించిరి. ఇలా కాపాలికులు ఇలా కపాలము ఇలా మరి ఈ పాషాండ మతాలన్నీ ఇలా వచ్చాయి అని చెప్పడం వాళ్ళ ముఖ్య ఉద్దేశం. ఇంద్రుడు అశ్వమును హరించుటకై ఏ కపట వేషములను ధరించెనో అవి అన్నియు పాపమునకు షండములయ్యున్నవి. శాస్త్రమున షండ శబ్దమునకు చిహ్నమను అర్థము కలదు. పాషాండమనగా పాప చిహ్నమని అర్థము. పాషాండ మతాలు అలా వచ్చాయట ఇంద్రుడు వదిలిన బట్టల్లో నుంచి. పృథువు యజ్ఞమును నాశనము చేయు తలంపుతో ఇంద్రుడిట్లు మాటికి ఏ పాషాండ రూపములను స్వీకరించి విడిచెనో ఆయా రూపములయందు క్రమముగా మానవుల బుద్ధి లగ్నమాయను. ఎవరెవరో చూద్దాం. దిగంబర జైనులు చూసారండి. ఎవరంటే కొన్నిసార్లు ఇంద్రుడు నగ్నంగా కూడా వెళ్ళాడంట. దిగంబర జైనులు, రక్తాంబరదారులగు బౌద్ధులు అంటే రెడ్ కలర్, రక్తము అంబరం, రెడ్ కలర్ బట్టలు వేసుకునే బౌద్ధులు, కాపాలికా వ్యక్తులు, ఇందాక కపాలం ఉన్న వాళ్ళని చూపించాను, పాషాండోపధర్మాలను ఆశ్రయించిరి. సహజ సుందరములు హేతుక్తములచే చతురములు అగు ఉపధర్మములయందు మానవుల మనస్సు భ్రాంతిచే ఆకృష్టమగును అని చెప్తూ
మరి ఇలా బౌద్ధుల గురించి చెప్పడం జరిగింది. అంటే బౌద్ధ మతం, హైందవ వాంగ్మయం అని నేను అనను గాని, బ్రాహ్మణ వాంగ్మయము, బ్రాహ్మణికల్ లిటరేచర్ ప్రకారము బౌద్ధులు అనేవాళ్ళు పాషాండ మతానికి చెందిన వాళ్ళు. షండమైన అంటే పాపమునకు చిహ్నమైన మతానికి చెందినవారు అని మొట్టమొదటిగా మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. అదే కాకుండా దిగంబరమైన జైనులు కూడా. సో, నెక్స్ట్ మనం విష్ణు పురాణంలోకెళ్దాం. విష్ణు పురాణంలో ఆహ్, తృతీయాంశః అంటే మూడవ సెక్షన్ 3, 17 చాప్టర్ ఇందులో చూద్దాం. దే దేవతలు విష్ణువు దగ్గరికెళ్తారు. విష్ణువు దగ్గరికెళ్ళి ఏవో మాట్లాడుతున్నారు చూద్దాం. అందరికీ ఆత్మలైన భగవానుడా! మాకు ఆ ఉపాయమును తెలుపుము. దానితో మేము ఆ అసురులను చంపగలుగుదుము. అసురులంటే రాక్షసులే గదా! పానము చేయని వారే గదా! ఒక ఐడియా జెప్పండి. మేము ఈ అసురులు రాక్షసుల్ని చంపేయాలనుకుంటున్నాము అనంటే మరి ఏమి ఐడియా చెప్తున్నారో చూడండి. శ్రీ పరాశరులు పలికిరి. ఇట్లు దేవతలు పలుకగా శ్రీ విష్ణు భగవానుడు తన శరీరము నుండి మాయామోహమును సృష్టించి వారికిచ్చెను. వారితో ఇట్లు పలికెను. ఏం పలికారో చూద్దాం. ఈ మోహము రైట్? సకల దైత్యులను మోహింపజేయును. దైత్యులు అంటే దితీదేవి కుమారులు. రైట్? దైత్యులను మోహింపజేయును. దానితో వారు వేద మార్గ బహిష్కృతులై చంపదగిన అయ్యెదరు. అంటే చంపించుకోవడానికి వాళ్ళు అర్హత పొందుతారు. వాళ్ళు ఎలిజిబుల్ ఇనఫ్ టు బి మర్డర్డ్ ఆర్ టు బి కిల్డ్. ఎప్పుడు వాళ్ళు వేద మార్గం నుంచి ఎప్పుడైతే బయటికొచ్చేస్తారో అప్పుడు వాళ్ళు చంపదగిన వారయ్యెదరు అని చెప్తున్నారట శ్రీ మహావిష్ణువు. నెక్స్ట్ 43వ శ్లోకం తాత్పర్యం. అధికారములోనున్న బ్రహ్మకు స్థితిలో ఉన్న నాకు దైత్యాదికు కాదులు శత్రువులు చంపదగిన వారే. కావున వెళ్ళుడు భయపడవద్దు. ఈ మాయామోహము మీ ముందు నడుస్తూ మీకు ఉపకారానికి పనికి వచ్చును. ఈ మాయామోహము అనే పదం బాగా గుర్తుంచుకోండి. ఆఖరి దాకా గుర్తుంచుకోవాలి ఈ మాయామోహము అనే పదాన్ని. ఎందుకంటే ముందు లాస్ట్‌లో, ఫైనల్‌లో, ఫినిషింగ్ టచ్‌లో, క్లైమాక్స్‌లో గూడా ఈ మాయామోహము అనేది వస్తుంది. ఎలాగో చూద్దాం. తర్వాత ఈ మాయామోహుడు ఏం జేశాడంటే, ఇలా దైత్యులందరిని గూడా మాయమాటలు జెప్పి దారి తప్పిచ్చేశాడట. దారి తప్పిచ్చేసిన తర్వాత ఏం జరిగిందో చూద్దాం. ఇప్పుడు 18వ అధ్యాయంలోకెళ్దాం. తృతీయాంశము అష్టాదశోధ్యాయః 18వ అధ్యాయము నేర్చుదాం. అక్కడ శైబ్య అనే ఒక ఆవిడుంటుంది. ఆ శైబ్య అనే ఆవిడ ఒక్క సెకండ్ అండి. చూద్దాం. అవన్నీ గూడా చూద్దాం. ఇటువంటి చాలా విధములైన యుక్తిని చూపుటతో చర్చించుచు మాయామోహుడు ఆ దైత్యులను వేద మార్గము నుండి తప్పించెను. రైట్? ఈ మాయామోహుడు దైత్యులందరినీ గూడా మాయామోహం నుంచి తప్పించేసేసాడట. ఎలా? ధర్మయ అని ఇత్యాదీన అనేక విధములుగా అనువరకు ఉదాహరణ సప్తకం అనేకాంతవాదులైన అర్హతులు అనే పదం కూడా గుర్తుంచుకోవాలి. సమస్త విధములుగా వాదించెను. ఈ అర్హతులు అనేవాళ్ళు లేదా మాయామోహం అనే దాన్ని ఎంబ్రేస్ చేసుకున్న వాళ్ళు ఎలా మాట్లాడతారట? ఉండొచ్చు, లేకపోవచ్చు, ఉండొచ్చు, లేకపోవచ్చు, చెప్పడానికి వీలు కానిది, ఉండవచ్చు చెప్పజాలనిది, లేకపోవచ్చు చెప్పరానిది, ఉండవచ్చు లేకపోవచ్చు అని ఇలా కన్ఫ్యూజ్ చేస్తారట వీళ్ళు అర్హతులు. రైట్? సో, ఆ తర్వాత ఈ మాయామోహుడు ఏం చెప్తున్నాడు వీళ్ళకి, దైత్యుల దగ్గరకొచ్చి, ఇది దిగంబరుల ధర్మము. దిగంబరులంటే జైనులు. అది బహు వస్త్రదారుల ధర్మము అని చెప్తూ ఇట్లు మాయామోహుడు బహు విధములుగా అనేకాంత వాదములను వారికి చూపి ఆ దైత్యులను ధర్మము నుండి విడిపించెను.
మాయామోహుడు వారితో మీరు ఈ ధర్మానికి అర్హులు అని చెప్పినందున ఆ ధర్మాన్ని వారు ఆశ్రయించినందువలన ఆ దైత్యులు అర్హతులు, అర్హత లేదా అర్హన్ అయ్యారట, అనబడుచున్నారు. అర్హత, సాంస్క్రిట్ డిక్షనరీ, అర్హత అనంటే బిలాంగ్ టు ఎన్ అర్హత్ ఆర్ జైనా సెయింట్, బుద్ధిస్ట్, జైన్ డాక్ట్రిన్, జైనా, జైనిజం, జైన్ డాక్ట్రిన్, జైనిజం ఆర్ బుద్ధిజం. సో ఈ అర్హత అనే పదము జైన మరియు బుద్ధిజానికి మనం ఆపాదించవచ్చు. సో ఇలా ఈ మాయామోహుడు వచ్చి వాళ్ళని అర్హతులు చేసిన తర్వాత వాళ్ళు చంపబడడానికి ఎలిజిబుల్ అవుతారు అనేది ఇక్కడ విష్ణు పురాణంలో మనం ఇందాక కూడా చూసాం. దిగంబరులు ఎవరు అంటే బట్టలు వేసుకొని ఇలాంటి జైనులు, రైట్ అండి. తర్వాత ఇట్లు మాయామోహుడు ఆ అసురులచే త్రయీ అను వేద ధర్మమును విడిపించెను. వారు కూడా మాయామోహుని వశమైరి, ఇతరులు కూడా దానినే బోధించితిరి అని ఇలా చెప్తూ 16 దగ్గరికి వచ్చేసరికి ఆ మాయామోహుడు మరల అంటే మళ్ళీ వేషం మార్చుకొని మరల రక్త వస్త్రములను ధరించి, రెడ్ కలర్, జితేంద్రియుడై ఇతర అసురుల వద్దకు వెళ్ళి మృదువుగా అల్పముగా మధురాక్షరములతో ఇట్లు పలికెను. పునశ్చ అనునది బౌద్ధ మతారంభము, రైట్ అండి, అర్థమైందా? అసురులారా మీకొక స్వర్గము కొరకై మోక్షము కొరకైన పశుహింస మొదలగు ధర్మములు చాలును అని తెలియుడు అని ఇలా బౌద్ధ మతాన్ని అలా ఇలా ఈ దైత్యులకి లేదా రాక్షసులకి లేదా అసురులకి మాయామోహుడు అనేవాడు నేర్పించాడట. ఈ మాయామోహుడిని విష్ణువు సృజించాడట విష్ణు పురాణం ప్రకారంగా. తర్వాత నెక్స్ట్ శ్లోకంలోకి వెళ్దాం. ఈ సకలము విజ్ఞానమయముగా తెలియుడు, నా మాటను తెలియుడు, బుధులు అనగా పండితులు దీనిని చెప్పినారు అనంటే, సార్ సీఎం గారు కొంచెం నాకు హెల్ప్ చేయండి. బుద్ధ్యత్వం మే వచస్సమ్యక్ బుధైరేవ ము దీరితం అంటే దాని అర్థం ఏంటండి? వీళ్ళు బుద్ధిస్ట్ అనేనా కాదనా? ఉన్నారా సీఎం గారు? సీఎం గారు టెక్నికల్ గా లీవ్ అయినట్లున్నారు బ్రదర్. వారు రాగానే మనం అడిగి వివరణ తీసుకుందాం. ఓకేనండి. నెక్స్ట్, సో ఇలా బౌద్ధ మతం వచ్చిందంట, రైట్ అండి. సో ఇలా ఈ బౌద్ధులు రక్తవర్ణము అంటే రెడ్ కలర్ బట్టలు వేసుకునే బౌద్ధులు ఇలా వచ్చారట. సో ఇదే విష్ణు పురాణంలో స్టోరీ ఆఫ్ షైబ్యా అండ్ హర్ హస్బెండ్ ఒక్కసారి మనం చూడవలసిన అవసరత మనకి ఎంతగానో ఉంది, రైట్. సో ఇక్కడ షైబ్యా మరియు తన హస్బెండ్ ఇద్దరు కూడా ఒక దగ్గరికి వెళ్ళి పూజ చేసుకొని చక్కగా నదిలో స్నానం చేసి రిటర్న్ వస్తుంటే 57 ఒకసారి ఆ దంపతులు కలిసి కార్తీక పౌర్ణిమ నాడు ఉపవసించి కలిసి గంగా నదిలో స్నానము చేసి బయటకు వచ్చి తమకెదురుగా వచ్చుచున్న పాషండిని చూచిరి. మహానుభావుడైన ఆ రాజునకు ధనుర్విద్యలో ఆచార్యుడుగా ఉన్న వానికి ఆ పాషాండ సఖుడు అనగా స్నేహితుడు, గురువుగారి స్నేహితుడు అని గౌరవంతో అతనితో సంభాషించాడు. ఏం చేయాలి, అతను చేసిన పాపమేం లేదు. ఈ పాషాండు ఎవరైతే ఉన్నారో వాడితో, అంటే పాషాండు అతను జిన లేదా జైనుడు కావచ్చు, మాయామోహంతో ఉన్న ఆ అర్హతుడు కావచ్చు, లేదా బౌద్ధుడు కావచ్చు, రైట్. అతని భార్య మాత్రం మౌనము ధరించినది గాన మాట్లాడలేదు. ఉపవాసమునున్నా కదా అని పతివ్రత కావున ఆ పాషండుని చూడగానే సూర్యుని దర్శించినదంట, పాషండుడితో మాట్లాడలేదట. తర్వాత ఇక కొంతకాలం అయిన తర్వాత అతను చనిపోయాడు. ఇలా కొంతకాలం గడువగా శత్రువులను జయించిన ఆ రాజు మరణించెను. అతని భార్య భర్త ఉన్న చితిపై తాను ఆరోహించను, అంటే సతీసాగమనం చేసుకుని చచ్చిపోయింది. నెక్స్ట్ జన్మలో ఉపవసించి పాషండునితో మాట్లాడిన అపచారముతో ఆ రాజు కుక్కగా పుట్టెను. చూసారండి. తరువాత అంతటా ఆ రాజపుత్రి దివ్య దృష్టితో తన భర్త సునకముగా నుండుట తెలిసి విదిశాపురమునకు వెళ్ళి సునకముగానున్న తన భర్తను చూచెను.
చూచి చెప్పిందంట, "బాబు నువ్వు పోయిన జన్మలో నా భర్తవి. మరి నువ్వు ఇలా పాషండుడితో మాట్లాడినందువల్ల నువ్వు ఇప్పుడు కుక్కలా పుట్టావు" అని చెప్పిందంట. అతను చాటు కార్యములు చేయుచుండగా బాగా సిగ్గుపడినదై దుష్టజాతిలోనున్న తన పతికి నమస్కరించి ఇట్లు పలికెను. చెప్పింది స్టోరీ. రైట్ అంతా చెప్పింది. అంతటా అతను వైరాగ్యము కలవాడై నగరము నుండి బయటకు వెళ్ళి పర్వత శిఖరము నుండి పడి మరణించి నక్కగా పుట్టెను. కుక్క సూసైడ్ చేసుకుంది. సూసైడ్ చేసుకొని మళ్ళీ నక్కగా పుట్టింది. ఆ రాజపత్ని కూడా తన భర్త రెండవ జన్మ నక్కగా పుట్టాడని దివ్య దృష్టితో చూచినదై అతనిని చూచుటకు కోలాహలగిరికి వెళ్ళినది. అక్కడ మళ్ళీ చెప్తుంది. తరువాత అతను తోడేలుగా పుట్టెను. అంటే ఏమని మరలా ఆమె ఇట్లు చెప్పగా ఇక్కడ నుంచి, రాజేంద్ర, నీవు సునకముగా ఉన్నప్పుడు పూర్వజన్మలో నీవు పాషండునితో మాట్లాడుటను నేను చెప్పిన దానిని స్మరించుచున్నావా? మరలా ఆమె ఇట్లు చెప్పగా, సత్యము గల వారితో శ్రేష్ఠుడైన ఆ రాజు ఆ అరణ్యములో ఆహారము తీసుకోకుండా తన శరీరమును విడిచిపెట్టెను. అంటే మొత్తం ఆహారాన్ని వదిలేసి నిరాహార దీక్ష చేసి ఆ నక్క చచ్చిపోయింది. తరువాత అతను తోడేలుగా పుట్టెను. మళ్ళీ ఆమె నిర్జన వనమునకు వెళ్ళి భర్తను స్మరింపజేసెను. ఇలా అట్లు భార్య గుర్తు చేయగా తన శరీరము విడిచి గద్దగా పుట్టెను. ఆమె మరలా అతనిని చేరి అతనికి బోధించెను. 5. అంతటా మరో జన్మలో కాకిగా పుట్టిన ఆ రాజును తన యోగ ప్రభావంతో తెలుసుకొని చేరి భర్తతో ఇట్లు పలికెను. ఇలా చెప్తున్న ప్రతిసారి అతను ఏదో ఒకటి చేసుకొని చచ్చిపోతున్నాడు. అటు తర్వాత మళ్ళీ ఇట్లు ఆ రాజు కాకిగా శరీరమును విడిచి కొంగగా పుట్టెను. అప్పుడు కూడా రాజపత్ని వచ్చి గుర్తు చేయగా ఆ శరీరం విడిచి నెమలిగా పుట్టెను. అయితే ఒకరోజు ఈ వీళ్ళింట్లోనే ఇతను మళ్ళీ పుట్టాడు కాబట్టి ఒకరోజు అశ్వమేధ యాగం చేస్తున్న రోజున ఈ నెమలికి స్నానం చేస్తూ ఉంటే నెమలికి చెప్తుంది, నువ్వు నా భర్తవి అని చెప్పి. అప్పుడు ఇతను ఆ నెమలిలోంచి కూడా చనిపోయి మళ్ళీ భర్తగా పుడతాడు. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు? పాషాండులతో మాట్లాడకూడదు, ఇతర మతస్థులతో మాట్లాడకూడదు, అర్హతులతో మాయామోహంతో ఉన్న వాళ్ళతో మాట్లాడకూడదు అనే ఒక నెరేటివ్ బిల్డప్ ఇలా చేశారు విష్ణు పురాణంలో. అటు తర్వాత కూర్మ మహాపురాణంలో కూడా మనకు ఇలాంటివే కనపడతాయి. చూద్దాం. కూర్మ పురాణం పూర్వభాగం 12వ అధ్యాయం. ఇందులో 259వ శ్లోక తాత్పర్యం. వేదం కంటే భిన్నమైన ధర్మాన్ని బోధించే మరో శాస్త్రమేదీ లేదు. వేదాల కంటే ఇతర విషయాలలో ఆసక్తితో ప్రవర్తించే వానితో ద్విజులు మాట్లాడకూడదు. వేద మార్గంలో లేని వాళ్ళు ఎవరైతే బుద్ధిస్ట్ కానీ జైన్ కానీ లేదా ఈ కాపాలము యామలము ఇలా చాలా ఉన్నాయి, వాళ్ళు మాట్లాడకూడదట. ఎందుకో చూద్దాం. మాట్లాడతగదు అన్నారు. కపాలం, భైరవం, యామలం, వామం అర్హతము. రైట్, ఇక్కడ చూసారండి, అర్హతము. ఇట్టివే మరికొన్ని ఇతర శాస్త్ర సాంప్రదాయాలు లోకాన్ని మోహింపజేయు ఉపయుక్తాలు. మోహము అనేది గుర్తుంచుకోండి అని చెప్పాను. మరి ఇప్పుడు వాల్మీకి రామాయణంలో ఇక్కడ కనపడుతున్నది గౌతమ్ బుద్ధుడు కాకపోతే ఇంకెవరైతాడు? ఇక్కడ కాంటెక్స్ట్ చూడండి. వాల్మీకి రామాయణం అయోధ్యకాండ 109వ సర్గలో బుద్ధుడు చోరుని వంటివాడు, అతడు నాస్తికుడని తెలుసుకొనుము, అందుచే అతడు ప్రజలకు శంకాపాత్రుడు. అంటే ఏంటి? మాయామోహము ద్వారా మోహించినవాడు అని దాని అర్థం అవుతుంది మనకి ఇక్కడ. పండితుడు ఎన్నడూను నాస్తికునితో సంబంధము ఉంచుకొనరాదు. మరి ఇదే కదా కూర్మ పురాణంలో ఉన్నది. వేదము కంటే భిన్నమైన ధర్మాన్ని బోధించే మరో శాస్త్రం ఏదీ లేదు. వేదాల కంటే ఇతర విషయాల్లో ఆసక్తితో ప్రవర్తించే వానితో ద్విజులు మాట్లాడకూడదు. దట్ ఈస్ వాట్ లార్డ్ శ్రీరామ ఈస్ సేయింగ్ హియర్. పండితుడు ఎన్నడూ నాస్తికునితో సంబంధం ఉంచుకొనరాదు. ఇక్కడ ఆ తర్వాత ఇక్కడ శ్లోకంలో మనకి ఇక్కడ తథాగతుడు అని కూడా చాలా క్లియర్గా ఉంది. యదాహి చోరహస తదాహి బుద్ధ తథాగతం నాస్తిక మత్తర విద్ధి. రైట్. బట్ సో ఇక్కడ ఇంకోటి చూద్దాం. మినాస్ ఆఫ్ ఇంపీరియల్ హిందూయిజం. మినాస్ అంటే ఏంటంటే గందరగోళమేనా వినయ్ గారు? యా అంతేనండి. ది మెనేస్. అవును, మినాస్ అంటే గందరగోళమేనా? యా అదే బ్రదర్, గందరగోళమే, గలిబిలి చేయటం, అంతేనా? అంతే.
ద మినాస్ అంతే ఆఫ్ బ్రదర్. హిందూ ద మినాస్ ఆఫ్ హిందూ ఇంపీరియలిజం బై స్వామి ధర్మతీర్థ బిఏఎల్ఎల్బి. ఈయనేనండి స్వామి ధర్మతీర్థ. ఈయన రాసిన పుస్తకంలో ఈయన రాసిన పుస్తకంలో కొన్ని అద్భుతమైన విషయాలున్నాయి. మీరే చదివి చెప్పండి. అప్పుడులోగా నేను కొన్ని వాటర్ తాగుతాను సార్. మీరు జస్ట్ యాహ్! చదవండి సార్. వినయ్ గారు వాటర్ ఇవ్వండి. డెఫినెట్‌లీ. యాహ్! ఐ విల్ హెల్ప్ యూ ఔట్. హౌ బ్రాహ్మణిజం కిల్డ్ బుద్ధిజం. బ్రాహ్మణిజం అనేది బుద్ధిజాన్ని ఏ విధంగా అంతమొందించింది అనేది ఇక్కడ ఉన్నటువంటి విషయం. సో, చదువుతున్నానండి. చాలా మందికి ఆల్రెడీ ఇంగ్లీష్ తెలుసు. తెలియని వారికి ఇంకొంచెం విశదీకరించాలండి. బ్రాహ్మన్స్ ఎ గ్రేట్ పవర్ ఫ్రమ్ ది విలేజ్ అప్ టు ద ప్యాలెస్, ఫ్రమ్ దేర్ స్ట్రాంగ్‌హోల్డ్ ఇన్ నార్త్ వెస్ట్ ఇండియా, దే వర్ ఇన్ టచ్ విత్ ఫారెన్ ఇన్వేడర్స్. ఆల్ దేర్ పవర్ దే యూజ్డ్ టు అపోజ్ బుద్ధిజం. ఇప్పుడేదైతే మనకి నార్త్ వెస్ట్ ఇండియా అంటే అప్పటి యునైటెడ్ దాన్నేమంటాము మనకి ఇండియా అఖండ భారత్ ఏదైతే ఉందో పాకిస్తాన్ అటు తర్వాత ఆ ఫ్రాంటియర్ అంతా నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ లో వారు ఫారెన్ ఇన్వేడర్స్ తో కలిసి ఈ బుద్ధిజాన్ని ఏ విధంగా అంతమొందించారు అనేది ఇక్కడ మనకి చెప్పబడుతుంది. దే బికేమ్ లీడర్స్ ఆఫ్ బుద్ధిస్ట్ మూవ్మెంట్, ఇంట్రడ్యూస్డ్ క్యాస్ట్, ప్రీస్ట్ క్రాఫ్ట్ అండ్ ఈవెన్ అన్టచబిలిటీ, developed secret rites. As the Vedic religion was disfigured, so was the Buddhist religion. సో ముందుగా వీరు ఈ వేదిక్ లిటరేచర్ తీసుకువస్తూనే బౌద్ధ మూమెంట్ లో కూడా కొద్దిమంది ఈ బ్రాహ్మణులు పొరబడ్డారు. ఆ తదుపరి క్యాస్ట్ అనేటువంటి తీసుకొచ్చారు. తర్వాత పూజారి వ్యవస్థ, అర్చక వ్యవస్థ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. అంటరానితనాన్ని కూడా వారు జనంలోకి ప్రవేశింపజేశారు. అలాగే డెవలప్డ్ సీక్రెట్ రైట్స్, రహస్యంగా ఏవైతే ఈ దాన్ని ఏమంటాము రిలీజియస్ రైట్స్ చేసే ఆచారాలు ఉంటాయో అవన్నీ కూడా కొన్ని సీక్రెట్ గా మాత్రమే చేసే ఉంటాయి. అవి చెప్తారు, ఇవి ఎవరు చూడకుండా చేయాలి అని చెప్తారు కొన్ని విషయాలు. సో ఆ రకంగా యాజ్ ద వేదిక్ రిలీజన్ వాజ్ డిస్ఫర్గర్డ్, సో వాజ్ ది బుద్ధిస్ట్ రిలీజన్. వేదిక్ రిలీజన్ అంతకుముందు ఈ బుద్ధిజం రావటం వల్ల ఏ రకంగా అయితే ముందు జనంలో కొంచెం దానికి పలుకుబడి తగ్గిపోయిందో అటు తర్వాత వినయ్ గారు మీ దగ్గర డిస్టర్బెన్స్ వస్తుంది. మీరు మ్యూట్ లోకి వెళ్ళండి. నేను చెప్తాను సార్. ఏదో సౌండ్ వస్తుంది. ఓకేనండి. సో ఇక్కడ మనకి ఈ స్వామి ధర్మతీర్థ ద మినెస్ ఆఫ్ హిందూ ఇంపీరియలిజం అనేది పేజ్ నంబర్ అంటే చాప్టర్ 10లో ఏం చెప్తున్నారంటే దే బికేమ్ అంటే ఈ బ్రాహ్మిన్స్ అనేవాళ్ళు మరి ఈ వైదిక మతం ఎలాగైతే బుద్ధిజం రావటంతో అంతమొందిపోతున్న ఆ సమయంలో వీళ్ళు ఏం చేశారంటే ఈ బ్రాహ్మణోత్తములు, బ్రాహ్మణ పెద్దలు దే బికమ్ ద లీడర్స్ ఆఫ్ బుద్ధిస్ట్ మూమెంట్. వాళ్ళు బుద్ధిజంలోకి దూరి వారి బుద్ధిస్ట్ మూమెంట్స్లో లీడర్స్ అయ్యారు. కాస్ట్ సిస్టమ్ని ఇంట్రడ్యూస్ చేశారు. తర్వాత ఈ ప్రీస్ట్ అర్చక వ్యవస్థని తీసుకొచ్చారు. అండ్ ఈ అన్టచబిలిటీ, ఇండియాలో అంటరానితనాన్ని తీసుకొచ్చారు. డెవలప్డ్ సీక్రెట్ రైట్స్ అంటే తాంత్రిక విద్యలు ఇలాంటివి తీసుకొచ్చారు. యాజ్ ద వేదిక్ రిలీజన్ వాజ్ డిస్ఫిగర్డ్, సో వాజ్ ద బుద్ధిస్ట్ రిలీజన్. అలా బుద్ధిస్ట్ రిలీజన్ కూడా ఇలా డిస్ఫిగర్ అయిపోయింది. అవుట్ సైడ్ ద సంఘ, బ్రాహ్మిన్స్ ఫాస్టర్డ్ అ రిలీజన్ ఆఫ్ ఐడల్స్. ఈ విగ్రహారాధన అనేది ఈ బ్రాహ్మణులు మన భారతదేశంలో మరి తీసుకొని వచ్చారు. గాడ్స్ అండ్ గాడెసెస్, దేవుళ్ళు, దేవతలు, ఫాల్స్ స్టోరీస్, రైట్, అబద్ధపు కథలు, మైథాలజీ కథలు అండ్ శాస్త్రాలు, రైట్, ఇవన్నీ రాశారు. వీటిని ఫారినర్స్ సపోర్ట్ కూడా చేశారు. బ్రాహ్మణిజం ఆల్ ద ఇండల్జెస్ వైజెస్ అండ్ సో సూపర్స్టిషన్స్ కానీ, మూఢనమ్మకాలు వగేరా ఇవన్నీ కూడా, లేకపోతే ఈ సాక్రిఫైజెస్ చేయడం అనేది ఇవన్నీ కూడా తీసుకొచ్చారు. సో ఆ తర్వాత పర్సిక్యూటెడ్ బుద్ధిస్ట్ కింగ్స్, బౌద్ధ రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అందరినీ పర్సిక్యూట్ చేసి విత్ ద హెల్ప్ ఆఫ్ ఫారెన్ పీపుల్, ఎవరైతే సకులు వగేరా వీళ్ళు ఉన్నారో వాళ్ళతోటి ఇవన్నీ కూడా మరి హుణరాజులు వగేరా వీళ్ళతోటి ఇలా చేసినట్లుగా కూడా మనకు కనపడుతుంది. బుద్ధిజం ట్రయాంఫ్డ్, హౌ బుద్ధిజం ఫైనల్లీ డిసపియర్డ్, రైట్. ఇలా బుద్ధిజం గెలిచింది అని. సో సంపూర్ణ శ్రీ శివమహాపురాణం అని ఇంకొక
పుస్తకం ఉంటుందండి. అద్భుతమైన పుస్తకం. శ్రీ 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 స్వరూపానందేంద్ర స్వామీజీ వారు దీన్ని ఆమోదించి నా గ్రంథం ఇది. శ్రీ 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 స్వరూపానందేంద్ర స్వామీజీ వారు మరి విశాఖ శారదా పీఠాధిపతి గా ఉన్నారు. సో, వారి ఆశీస్సులతో రాయబడిన గ్రంథం. దీన్ని ప్రఖ్యలక్ష్మి గారు తెలుగులోకి అనువదించారు. ప్రఖ్యలక్ష్మి గారు మరి ఎలా అనువదించారు ఏంటి? లేదు, ఒరిజినల్‌లో గూడా అలాగే ఉంటుంది. రైట్? శ్లోకాల్లో గూడా అదే ఉంటుంది. మరి రిఫరెన్స్ చెప్పాలి గాబట్టి చెప్తున్నాను. సంపూర్ణ శ్రీ శివమహాపురాణము, రుద్ర సంహిత, యుద్ధఖండము, 4వ అధ్యాయము. సంపూర్ణ శ్రీ శివమహాపురాణము, రుద్ర సంహిత, యుద్ధఖండము, 4వ అధ్యాయము. విష్ణువు మాయాపురుషుని స్పృశించుట, పాషాండ మతమును స్థాపించుట. ఇది చాలా ఇంపార్టెంట్. మీరు నేను చక్కగా మీకు కొంచెం స్లోగానైనా సరే చదివి వినిపిస్తాను చూడండి. మనల్ని పక్కకు తీసేస్తారా సార్? ఇది స్క్రీన్ కొంచెం పెద్దగా కనపడుతుంది ప్రజలకి. చదవమంటారా? అనిల్ గారు చదవమంటారా? మీరు అది రెడ్ కలర్‌లో చూయించింది. యాహ్! ఐ'ల్ డూ ఇట్. ఓకే. విష్ణువు మాయాపురుషుని సృష్టించుట, పాషాండ మతమును స్థాపించుట. ఆ తరువాత విష్ణువు దైత్యులకు ధర్మ విఘ్నులను కలుగజేయడం కోసం మాయాపురుషుని సృష్టించాడు. శిరస్సుకు ముండనం చేయించుకున్న ఆ పురుషుడు కాషాయాంబరమును ధరించి, చేతి యందు కమండలాన్ని ధరించి, మరొక చేతితో చీపురును ధరించి, మాటిమాటికి నడిచే ప్రదేశాన్ని తుడుచుకుంటూ, అంటే ఇక్కడ జైనులని మీరు అర్థం చేసుకోవాలి. జైనులు గూడా మాటిమాటికి అలా ఊపుతూ ఉంటారు. వాళ్ళు నెమలి దాంతోటి ఒక ఫ్యాన్ లాగుంటుంది. వస్త్రముతో ముఖమును కప్పుకుంటూ, నోటికి గుడ్డ అడ్డు పెట్టుకొని, ధర్మం శరణం గచ్ఛామి అంటూ హ్మ్, తన దగ్గరలో ఉన్న విష్ణువుకు నమస్కరించాడు. పూజ్యుడైన ఆ అచ్యుతుని చూచి, "ఓ ప్రభూ! నేనేమి చేయాలి? నేను ఏ పేర్లతో పిలువబడతానంటారు? పిలువబడుతుంటాను. నేను ఎక్కడ నివసించాలి? తెలియజేయమని" అన్నాడు. ఆ మాయాపురుషుని మాటలు విన్న శ్రీ మహావిష్ణువు ప్రసన్న మనస్సు గలవాడై, "నిన్ను ఎందుకు సృష్టించానో, నువ్వు ఏమి చేయాలో చెబుతాను విను. నువ్వు నా అవయవముల చేతనే పుట్టావు. నా రూపాన్నే ధరించావు. కనుక నువ్వు ఒక సత్కార్యాన్ని చేయాలి. నువ్వు నాకు సంబంధించిన వాడివి కనుక తప్పకుండా పూజింపబడుతుంటావు. నీకు ప్రధానమైన పేరు అర్హన్. అర్హన్. నిన్ను ఇంకా అనేక పేర్లతో పిలుస్తుంటారు. నువ్వు ప్రస్తుతము ఎక్కడ ఉండాలో చెబుతాను విను. ఓ మాయావి! నువ్వు 16,000 శ్లోకాలతో ఒక శాస్త్రాన్ని రచించు. రైట్? అది తప్పకుండా దమ్మపదమే అయ్యుంటది. నా డౌట్ అండి. నా డౌట్. రైట్? బుద్ధుడు రాసిన ఆ దమ్మపదం. బుద్ధుడు రాయలేదు. బుద్ధుడి కాలంలో లిపి లేదండోయ్. తర్వాత కాలంలో బుద్ధుడు ఇలా టీచ్ చేశారని లిపి వచ్చిన తర్వాత రాశారు. ఆ శాస్త్రము శ్రౌత, స్మార్తములకు వ్యతిరేకంగాను, వర్ణాశ్రమాలను వదిలిపెట్టే విధంగాను, భాషా చాతుర్యంతో ద్వందార్థములు వచ్చేటట్లుగాను, కర్మవాదమును అనుసరించేదిగాను, విస్తారంగాను ఉండే విధంగా ప్రయత్నించి రచించు. నువ్వు ఆ గ్రంథాన్ని రచించడానికి తగిన సామర్థ్యం ఇస్తాను. అనేక విధాల మాయలన్నీ నీ ఆధీనంలో ఉంటాయి అని ఇలా చెప్పి ఇక దైత్యుల మీదకి పంపించాడండి. రైట్? ఇది దమ్మపదం అనే పుస్తకం. మీకు అర్థం అవ్వాలని నా డౌట్ ఇది. రైట్? అరహన్, యరహన్ అనన్నా వీళ్ళే బౌద్ధులు, జైనులు. రైట్? శివమహాపురాణంలో గూడా ఈ శ్లోక తాత్పర్యాలులో కూడా ఇదే ఉంటుంది. అరిహత్రామ తే వ్యాంతు యాంతాని చ శుభాని చ. Right? You would be known by the name of Arihant and several other names. I shall tell you about the place later. Presently, you should listen to me with respect. Whatever I speak to you, O illusory one, you compose a Shastra of 16,000 verses, which should be against the provisions of Shruti, Smruti, and Varnashrama Dharma. అర్థమవుతుందండి? సేమ్ టు సేమ్ ఉంటుంది. మీకు అర్థం అవ్వాలని. అటు తర్వాత ఏం జరుగుతుందంటే ఇతనెళ్ళి త్రిపుర అనే ఒక ప్రదేశం ఉంటుంది.
రైట్? శిష్యులకు శిష్యులై త్రిపురాలలోని వారంతా ఈ మతాన్నే స్వీకరించారు. ఈ విధంగా పరమేశ్వరుడైన జైన మతాన్ని స్థాపన చేశాడు. రైట్ అండి? ఇలా జైన మతాన్ని ఆహ్, స్థాపించాడట. ఎవరు? ఈ మాయామోహుడు అనేవాడు. అరహన్ అనేవాడు. రైట్? ఈవెన్ బుద్ధిజం గూడా. అరహన్ ధర్మబోధ చేయుట, త్రిపురాసురులను మోహింపజేయుట. తరువాత ఓ మహామాయాముని దానవులకు దీక్షను ఇచ్చి నారదాది శిష్యులతో సేవింపబడుతున్నాడు. దైత్యరాజుతో ఇలా దైత్యులందరినీ గూడా ఇట్లా వేద మార్గానికి దూరంగా ఉండే ఒక మతాన్ని ఇతను ఎలాగైతే విష్ణువు చెప్పాడో అలా ఆయన్ని వాళ్ళకి బోధిస్తూ వచ్చాడండి. నెక్స్ట్ చాప్టర్‌కొచ్చేసరికి అరహన్ బోధ చేయుట, త్రిపురాసురులను మోహింపజేయుట. ఇక్కడ చెప్తున్నాడు చూడండి. నా పేరు అరహన్. దేవతలు అనబడే వాళ్ళ పేర్లు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు. వాళ్ళకి శరీరాన్ని ధరించిన వాళ్ళకి ఏ విధమైన భేదము లేదు అని ఇలా రకరకాలుగా ఫాల్స్ టీచింగ్స్ చేశాడట. అప్పుడు బ్రహ్మకి, దేవతలకి వీళ్ళందరికి గూడా కోపం వచ్చిందండి. బ్రహ్మ, విష్ణు ఆది దేవతలు శివుని ప్రార్థించుట, త్రిపురాసురులను అంటే ఈ త్రిపుర ఏరియా లేదంటే ఈ ఒక ప్రదేశం ఉందంటే ఏదో 3 పురములు. ఈ 3 పురములు గూడా ఈ బౌద్ధము, జైనము లేదా చార్వాకమో వాటెవర్ ఇవన్నీ ఇలాంటి ఆహ్, స్వీకరించినందుకు వీళ్ళకి నచ్చలేదట. అప్పుడు ఈ త్రిపురాసురులను సంహరించమని శివుణ్ణి కోరుకున్నారట. ఓ శంకర, రుద్ర, నీలకంఠ, చిద్రప అని ఇలా చెప్తూ ఇట్లా ఈ రాక్షసులు వీళ్ళు త్రిలోకంలో ఉన్నవాళ్ళు అని చెప్పి అంటే హిందూ గ్రంథాల్లో మీకు అంటే బ్రాహ్మణికల్ లిటరేచర్‌లో రాక్షసులు అంటే ఎవరో గాదు. బౌద్ధులే, జైనులే, చార్వాకులే, అర్హతులే. రైట్? ఇలా చంపమని చెప్పారట. ఇక శంకరుడు త్రిపుర దహనము చేయుట, త్రిపురాసురులు మహాదేవిని గణాధిపులై పుట్టుట. త్రినేత్రుడు త్రిపురాసురులను సంహరించుట కోసం ధనస్సునందు బాణమును ఎక్కుపెట్టి ముఖమును పైకెత్తి కుడికాలు ముందుంచి చాచి ఎడమ కాలును వెనుకకు చాచి పిడికిలితో గట్టిగా ధనస్సును పట్టుకొని చూపును కొట్టవలసిన ప్రదేశమునందు స్థిరముగా ఉంచి 1000 సంవత్సరాలు కాలం స్థిరంగా నిలబడి బాణప్రయోగం చేసినా అది గురి దొరకకపోవడంతో లక్ష్యం ఎప్పుడు లభిస్తుందా అని నిరీక్షిస్తున్నాడంట శివుడు. శివుడు తన బాణం పట్టుకొని 1000 సంవత్సరాలు నిలబడ్డాడు. ఆ తర్వాత ఇంతలో ఏం జరిగిందో చూద్దాం. ఇంతలో ఆకాశవాణి, ఓ పరమేశ్వర, నువ్వు మొట్టమొదట వినాయకుడిని పూజించలేదు. అంటే టేక్ ద హెల్ప్ ఆఫ్ గాణపతేయుల్ని కూడా తీసుకో. అందువల్ల నీకు గురి దొరకక లక్ష్యం సిద్ధి కలగడం లేదు. నువ్వు వినాయకుని అర్చించకపోతే త్రిపురాసురులను సంహరించలేవు అన్నది. శంకరుడు ఆ గగనవాణిని విని ముందుగా తాను గణపతిని పూజించి భద్రకాళి చేత కూడా అంటే శాక్తేయులను కూడా నువ్వు హెల్ప్ తీసుకో అని అర్థమవుతుంది. పూజించి భద్రకాళి చేత కూడా గణపతిని అర్చింపజేశాడు. శంకరుడు వినాయకుని సంతృప్తి పరిచాడు. అదేంటి? శంకరుడు వినాయకుడికి తండ్రి గదా! నాకిక్కడ అర్థం గాలేదు. ఆ తరువాత అంబరంలో త్రిపురాలు కనపడినాయి. రైట్ అండి? అది చూసిన దేవతలు గణపతిని పూజించకుండా చేసిన పనులు ఏవి ఫలించవు అని నిర్ణయించుకున్నారు. ఇలా ఈ త్రిపురాసురుడిని దహనం చేయడం జరిగింది. అంటే ఈ బౌద్ధులు, జైనులు వీళ్ళందరినీ గూడా శివుడు చంపినట్టుగా శివపురాణంలో మనకు చాలా క్లియర్‌గా సంపూర్ణ శ్రీ శివమహాపురాణము, రుద్ర సంహిత, యుద్ధఖండములోని 4, 5, 6 అధ్యాయాల్లో ఉంటుంది. ఇప్పుడు 11వ అంటే ఇంకా చాలా అధ్యాయాలులెండి. 4, 5, 6, 7, 8, 9, 10, 11. ఇప్పుడు 11వ అధ్యాయానికొద్దాం. బ్రహ్మ, విష్ణుఆది దేవతలు కృతజ్ఞులగుట, ఈశ్వరుని స్తోత్రం చేయుట. ఇలా మాయామోహుడు అరహన్ ఎవరైతే ఉన్నారో అర్హత అంటే బౌద్ధులు, జైనులు మనం చూసాం. వాళ్ళని మరి
శివుడు మరి ఎలా చంపాడు విత్ ద హెల్ప్ ఆఫ్ గణపతి అండ్ విత్ ద హెల్ప్ ఆఫ్ అమ్మవారు అవన్నీ గూడా మనం చూసాం. ఈ యొక్క పుస్తకం రచనా సేకరణ సవేరా. ఇది గూడా మీరు చూడాల్సిందే. నేటి వేలాది దేవాలయాలు ఒకనాటి బౌద్ధ క్షేత్రాలు. నేటి వేలాది హిందూ దేవాలయాలు ఒకనాటి బౌద్ధ క్షేత్రాలు. తిరుపతి బాలాజీతో సహా అని ఈ వ్యాసం మరి ఈ పుస్తకంలో ఉంటుంది. వీలైన వాళ్ళు కొనుక్కోండి, చదవండి. బట్టిప్రోలులో ఉన్న దిబ్బ ఇది. బౌద్ధ స్తూపం. దీని పేరు చాలా చక్కగా ఉంది. చూడండి ఒకసారి. ఏం దిబ్బో నేను చదవను. సో, ఇది బౌద్ధుల ఆహ్, చైత్య గృహం ఇలా ఉండేది. సో, రామాయణంలో చెప్పబడిన ఈ చైత్య గృహాలు ఏవైనానో చైత్ అవన్నీ గూడా ఇలాంటి చైత్య గృహాలే. మరి హనుమంతుల వారు సీతమ్మ వారిని చూడటానికి సుందరకాండలో లంకకు వెళ్ళి, అక్కడ చైత్య గృహాన్ని సంహరించినట్లుగా కూడా మరి ఈ బ్రాహ్మణ వాంగ్మయంలో మనకు కనపడుతుంది. ఇక్కడ చూడండి హనుమంతుల వారు ఏమంటున్నారు? వనం భగ్నం మయా, వనాన్ని నేను భగ్నం చేశాను. చైత్య ప్రాసాదో న వినాశితః, చైత్య ప్రాసాదాన్ని నేను ఇంకా వినాశనం చేయలేదే. చైత్య ప్రాసాద పుత్య మేరు అంటే ఇక నేను ఇప్పుడు ఈ చైత్య ప్రసాదాన్ని గూడా నేనిప్పుడు ధ్వంసం జేస్తాను అని చెప్తున్నారు చూడండి. కింకరులను చంపిన పిమ్మట హనుమంతుడు ఈ విధముగా ఆలోచించెను. నేను ఉద్యానవనమును విరిచివేసినాను కానీ, ఈ చైత్య ప్రాసాదమును నశింపజేయలేదు. అందుచే దీనిని ఇప్పుడే నశింపజేసేదను అని ఇలా మరి హనుమంతుల వారు మరి చైత్య ప్రాసాదాన్ని మరి పగలగొట్టినట్టుగా, బద్దలు కొట్టినట్టుగా మనకు కనపడుతుంది. హనుమంతుడు ఆక్రమింప శక్యము కాని ఉత్తమమైన ఆ చైత్య ప్రాసాదమును ఆ ఆశ్ర ఆక్రమించి శోభతో తేజరిల్లుచు పరియాత్ర పర్వతమంతా పెరిగెను. పారియాత్ర పర్వతమంతా పెరిగెను. తరువాత చెవులు పీడించినట్లు హనుమంతుడు చేసిన ఆ గొప్ప జబ్బలు చరిచిన ధ్వని చేత అక్కడ పక్షులు ఆకాశము నుండి రాలిపడిపోయెను. చైత్య రక్షకులు కూడా మూర్ఛపోయిరి. సో, ఇలా చైత్య ప్రాసాదాన్ని మరి హనుమంతుల వారు మరి భగ్నం చేసినట్టుగా, దహనం చేసినట్టుగా మనకు కనపడుతుంది. పిమ్మట ఆ హనుమంతుడు కోపించి భయంకరమైన రూపము దాల్చెను. ఆ ప్రాసాదమందున్న బంగారముచే అలంకృతమైన పెద్ద స్తంభమును పెకిలించి, వాయుపుత్రుడు, మహాశరీరము గలవాడు, మహాబలశాలి అయిన హనుమంతుడు ఆ 100 అంచులు గల స్తంభమును వేగముగా తిప్పెను. ఇలా తిప్పి హనుమంతుడు ఆ స్తంభమును అట్లు తిప్పగా అక్కడ అగ్ని పుట్టెను. ఆ ప్రాసాదమంతా మండిపోయెను. హనుమంతుడు ఆ ప్రాసాదము ఆ విధముగా మండిపోవుచుండగా చూచి, ఇంద్రుడు వజ్రాయుధముతో అసురులను చంపినట్లు 100 రాక్షసులను చంపి శోభాయుక్తుడై ఆకాశం మీద నిలిచి ఇట్లు పలికెను. సో, వాటెవర్ హి హాస్ సెడ్. సో, ఈ తథాగతుడు వగైరా ఇవన్నీ ఈ రామాయణంలో ఇక్కడే కాదు. అయోధ్యకాండ 3వ సర్గ 18వ శ్లోకంలో గూడా చైత్యము లేదా చైత్య గృహాల గురించి ఉంటుంది. అలాగే సుందరకాండ 12వ సర్గ 14వ శ్లోకంలో గూడా ఉంటుంది. సుందరకాండ 22వ సర్గ 29వ శ్లోకంలో గూడా ఉంటుంది. ఉత్తరకాండ 25వ సర్గ 3వ శ్లోకంలో కూడా ఉంటుంది. సో, ఇలా శ్రమణులు లేదా అర్హతులు, జైనులు, బౌద్ధులు, మాయామోహులు అంతా వీళ్ళే. రైట్ అండి. సో, ఇక్కడ మరి శ్రీరాముల వారు ఏమంటున్నారో ఒకసారి చూద్దాం. అరణ్యేన మమ మాందాత్ర వ్యసనం ఘోరమీపిత్సం శ్రమణేన కృతే పాపే యదా పాపం కృతం త్వయా. ఒక బౌద్ధ సన్యాసి అంటే ఒక బౌద్ధ సన్యాసి నీవు చేసిన పాపం వంటి పాపముని చేయగా నా పూర్వపురుషుడు పూజ్యుడు అయిన మాందాత తాను ఎట్టి దండమును ఇవ్వవలెనని అనుకునేను. అట్టి భయంకరమైన దండము అతనికి విధించెను అని చెప్తున్నాడు ఇక్కడ శ్రమణుల గురించి. అంటే హి ఈజ్ నథింగ్ బట్ బుద్ధిస్ట్ అని పుల్లెల శ్రీరామచంద్రుడు గారికి తెలుగులో అనువదించిన పుల్లెల శ్రీరామచంద్రుడు గారు మహామహోపాధ్యాయ అవార్డు గ్రహీత. వారికి తెలీదా ఎవరో ఏంటో? సో, అలాగే శ్రీమద్ భాగవతం ఇంక ఎండింగ్‌లోకి వచ్చేస్తాను. 10 నిమిషాల్లో ముగిచ్చేస్తాను. శ్రీమద్ భాగవతంలో ఒక విషయం ఉంటుంది. భాగవత పురాణం చతుర్థ స్కందంలోనే షష్ఠ స్కందంలో చూద్దాం. భాగవత పురాణం స్కందం 6
అధ్యాయం 8 శ్లోకం 19. వ్యాసదేవుడాజ్ఞ అజ్ఞానము నుండి బుద్ధదేవుడు మీ బుక్కుల్లో బుద్ధుడు ఏం చేస్తున్నాడు అనేది క్వెషన్. ఇవన్నీ గూడా తర్వాత రాసుకున్నవని అంత క్లియర్‌గా అర్థమవుతుంది అనేది మన ఆన్సర్. బుద్ధదేవుడు వేద విరుద్ధములగు ఆచారముల నుండి అలసత్వము వలన వేద విహిత కర్మానుష్ఠాన విషయమున విముఖత్వ మనడు ప్రమాదము నుండి రక్షించును గాక. ఇట్ ఈస్ అ ప్రేయర్, రైట్? సంబడీ ఈస్ ప్రేయింగ్ అబౌట్ ఇట్. ధర్మరక్షణకై శ్రేష్టమైన అవతార రూపముగా పరిగణింపబడిన వాడైన కల్కి భగవానుడు నికృష్టములగు కలికాలమును నుండి నన్ను రక్షించునుగాక. అదేంటి? ఈ బుద్ధుడికి కల్కి భగవాన్‌కి ఏంటి సంబంధం? మీకేదైనా డౌట్ వచ్చిందా ఇది చదువుతున్నప్పుడు? వినయ్ గారు లేదా సీఎం గారు మిమ్మల్ని డైరెక్ట్ క్వెషన్. చెప్పండి సార్. ఏదో క్వెషన్ అడిగారు. చదవండి ఇక్కడ ఒకసారి ఈ తాత్పర్యం చదవండి. ఓకే. వ్యాసదేవుడి ఆజ్ఞము నుండి బుద్ధదేవుడు వేద విరుద్ధములగు నాచారముల నుండి అలసత్వముల వలన వేద విహిత నిష్టన విషయమున విముఖతమనెడు ప్రమాదము నుండి రక్షించుగాక. ధర్మరక్షణకై శ్రేష్టమైన అవతార రూపముగా పరిగణింపబడిన వాడైన కల్కి భగవానుడు నికృష్టమగు కలికాలము నుండి నన్ను రక్షించుగాక. మరి బుద్ధ దేవుడు అని పక్కనే ఉందండి. పోనీ బుద్ధుడు అని కాదు, బుద్ధిజీవి అని కాదు, బుద్ధ దేవుడు అని ఇట్స్ డెఫినెట్లీ ఎక్స్ప్రెసింగ్ అబౌట్ బుద్ధుడు. ఐ మీన్ గౌతమ బుద్ధుడు. దట్ ఈస్ క్లియర్. నేనేమంటున్నానంటే బుద్ధుడికి కల్కి భగవానుడికి ఏమైనా సంబంధం ఉందని మీరు అనుకుంటున్నారా? లేదండి, లేదు. అంటే వీరు అందరినీ కలిపేసుకున్నారు కాబట్టి, అంటే దిస్ వెరీ మచ్ ప్రూవ్స్ ద పాయింట్. ఆఫ్టర్ బౌద్ధం తర్వాత అంటే లేటర్ స్టేజ్ ఈ గ్రంథాలన్నీ రాయబడినవి అనేది ఇక్కడ అర్థమవుతుంది. ఓకే. సో ఇప్పుడు మీకు నేను కొన్ని చూపిస్తాను, రైట్? తర్వాత మీరేం ఆన్సర్ చెప్పారో నేనేమి చూపిపోతున్నానో అంటే చూపిస్తానో దాన్ని బట్టి మనం మాట్లాడుకుందాం సార్. ఓకే సార్, రైట్. మీరేం ఆన్సర్ చెప్పారు? బుద్ధుడికి కల్కికి సంబంధం లేదన్నారు కదా, అందరినీ కలిపేసుకున్నారు, వీళ్ళ దేవుడు చేసేసుకున్నారు, రైట్? అవునండి. దట్ ఈస్ వాట్ ఎవ్రీవన్ నోస్, బట్ దెర్ ఈస్ అ సీక్రెట్ విచ్ నో వన్ నోస్. దట్ ఐ యామ్ గోయింగ్ టు రివీల్ ఇట్ నౌ. యా, బికాజ్ ఇట్ ఈస్ ఎ సీక్రెట్, యూ షల్ రివీల్ ఇట్. థాంక్యూ. ఏముందండి ఇక్కడ? ఏం పురాణం అండి ఇది? శ్రీ కల్కి పురాణం అండి, ప్రథమ భాగం. కల్కి భగవానుడు గురించేగా చెప్తున్నది. యా, భగవానుడు, కల్కి భగవానుడు, కరెక్ట్. సో ఈ కల్కి భగవానుడు ఏం చేస్తున్నాడో మనం చదవద్దా? చదవాలి కదా. చదువుదాము. నేను మరలా ఒకసారి చెప్తున్నాను, అక్కడున్నా చదువుతున్నాను. శ్రీ కల్కి పురాణము ప్రథమ భాగము, ప్రొఫెసర్ శ్రీపాద సత్యనారాయణమూర్తి గారు. రైట్. తర్వాత రెఫరెన్స్ ఇది కల్కి పురాణము ద్వితీయాంశము సప్తమాధ్యాయము. కల్కి పురాణము సెక్షన్ నంబర్ 2, సెకండ్ సెక్షన్, సెకండ్ పార్ట్ కాదు, భాగము ఫస్ట్ భాగమే. ఇక్కడ ఉంది చూడండి, భాగం ఫస్ట్ భాగమే. ఫస్ట్ భాగంలోని ద్వితీయాంశము సెక్షన్ 2 చాప్టర్ 7. అవునండి. ఈ బుక్ నెట్లో ఉంది, చక్కగా అందరూ చదవచ్చు. సో ఇక ఈ కల్కి భగవానుడు బౌద్ధులని జైనుల్ని చంపడానికి వస్తాడండి. ఎందుకు వస్తాడు సార్? చంపడానికి వస్తాడండి. ఆయన పుట్టేదే అందుకు. యుద్ధ భూమిలోకి వెళ్ళి ఏమంటున్నారో చూద్దాం. ఓ బౌద్ధులారా, యుద్ధ భూమి నుండి పారిపోకుడు మరలుడు, యుద్ధము చేసి మీ సామర్థ్యము ప్రదర్శింపుడు. బలహీనమైన జనుడు కల్కి యొక్క మాట విని క్రుద్ధుడై ఖడ్గము కవచములను ధరించి వృషభమునెక్కి, అంటే వృషభము అంటే ఎద్దు, రైట్? ఎందుకంటే జైన మతాన్ని స్థాపించింది వృషభదేవుడే. సో
సింబాలికల్లీ వృషభమును ఎక్కి యుద్ధము చేయుటకు వెడలెను. రైట్ అండి? యాహ్! నెక్స్ట్ శ్లోకం తాత్పర్యం. బహువిధములగు ఆయుధములను ప్రయోగించుట యందు నేర్పరి అనేక ఆయుధములతో కూడిన ధీరుడగు జినుడు. జినుడు అంటే జైనుడు. రైట్? అందులో డౌట్ ఏం లేదు. యెస్. హ్మ్. జినుడు దేవతలకు విస్మయము కలిగించునట్లు కల్కితో యుద్ధము చేసెను. శూలముతో తురగమును అంటే గుర్రాన్ని, రైట్, హార్స్, తురగమును గాయపరిచి బాణముచే కల్కిని అచేతనుని చేసెను. పిమ్మట అతనిని శీఘ్రముగా చేతుల నడుమ ఎత్తుటకు ప్రయత్నము చేసి విఫలుడయ్యెను. జినుడు కల్కిని విశ్వంబరునిగా తెలుసుకొని మిక్కిలి క్రుద్ధుడై అతని శరీర రక్షణ మగు కవచమును శస్త్రములను చిన్నాభిన్నము చేసెను. విశాఖయూపుడు గదతో జినుని గాయపరిచి మూర్ఛపోయిన కల్కిని సులభముగా రథములోకి ఎక్కించాడు. అంటే ఈ జినుడు కల్కి భగవానుణ్ణి గాయపరిస్తే విశాఖయూపుడు అనే అతను గద తీసుకొని వచ్చి ఈ జినుణ్ణి గట్టిగా బాది ఆ తర్వాత ఈ కల్కి భగవానుణ్ణి రథంలోకి పెట్టాడట. ఇక్కడ చూద్దాం. తెలివి వచ్చిన కల్కి సేవకులకు ఉత్సాహము ఇచ్చువాడే రథము నుండి కిందకి దూకి జినునికి ఎదురేగెను. మహాబలశాలి యగు అశ్వము కూడా శూలము వలన కలిగిన బాధను విడిచి రణరంగమున చలించుచు భ్రమించుచు పాదఘాతములు చేసెను. బౌద్ధ సేన విన్నారండి? ఎవరి సేన అండి? బౌద్ధం సేన అండి. బౌద్ధ సేన నడుమ కోపముతో దండాఘాతములు కేశక్షేపములచే వేల కొలది శత్రువులను చంపెను. గుర్రము యొక్క నిశ్వాస వాయువులచే కొందరు ఎగిరి ద్వీపాంతరమందు పడిరి. మరికొందరు ఏనుగులు అశ్వములు రథములతో ఢీకొని రణభూమిని అందు పడిరి. ఇక్కడ టోటల్ లెక్క చెప్తున్నాడండి, చూడండి సార్. గర్గులు యుద్ధరంగమున 60,000 మంది బౌద్ధ సేనను, ఎంతమంది అండి? 60,000 మంది. గర్గుడు 1,10,000 మందిని, విశాలుడు 25,000 మందిని సంహరించి తన పుత్రులతో కలిసి కవి 20,000 మంది శత్రు సైన్యమును సంహరించెను. అట్లే ప్రాజ్ఞుడు 10 లక్షల మందిని, సుమంత్రకుడు 5 లక్షల మందిని చంపెను. ఎవరండి వీళ్ళంతా? బౌద్ధ సేనలో బౌద్ధ సేన. పిమ్మట కల్కి చిరునవ్వుతో, ఓ దుర్మతి, ఎదురుగా నిలబడుము, శుభాశుభములు నిన్ను, ఇక అట్లాంటి డైలాగ్స్ కూడా ఉంటాయి మధ్యలో అని జినునితో పలికెను. కల్కి మాటలు విన జినుడు మందహాసము చేసి, ధైర్యము ప్రత్యక్షము కాదు, ప్రత్యక్షవాదములకు మేము ప్రత్యక్షము కాని దానిని అంగీకరించము, నీ వద త్యదము అని ఇలా వాళ్ళిద్దరు మధ్యలో డైలాగులు కొట్టుకుంటూ, నీవు బాణములతో మమ్ములను ఛేదించదలిచిన బౌద్ధ గణము నిన్ను క్షమించునని పలికెను. ఇలా యుద్ధం జరుగుతూ ఉంటుందండి. ఇలా యుద్ధం జరిగితే ఒకళ్ళనొకళ్ళు తన్నుకొని ఇలా కోడి పుంజులాగా, రైట్ అండి, ఇట్లా కోడి పుంజుల వలె భూమి మీద పడిరి. ఆ తర్వాత వాళ్ళు కొట్టుకున్నారు, తన్నుకున్నారు, ఒకళ్ళనొకళ్ళు చంపుకున్నారు. ఇవన్నీ చెప్పిన తర్వాత లాస్ట్కి మనోహర రూపము కలిగిన మాయ, నేను ఇందాక ఏం చెప్పాను బిగినింగ్లో, మాయామోహుడు, మాయా అది గుర్తుంచుకోండి. మనోహర రూపము కలిగిన మాయను శ్రీహరి చూడగానే మాయ కూడా ప్రియురాలి వలె ఆసక్తితో అతనిని చూచి శ్రీహరి శరీరము మందు లీనమయ్యను. తల్లియగు మాయను గానక బౌద్ధసేన పౌరుష హీనులై ఆర్తనాదము చేయసాగిరి. ఆశ్చర్యచకితులైన బౌద్ధగణములు తన తల్లి మాయ ఏమైనదని ప్రశ్నించుకొనిరి. కల్కి తన సైన్యమును దృష్టి సారించి సిద్ధము చేసెను. వాడి అయిన కత్తి తీసుకొని మ్లేచ్చులను చంపవలెనని కోరికతో గుర్రమును అధిరోహించి ఖడ్గమును ధరించి బయలుదేరను. ఇలా ఇక ఆఖరికి ఏమవుతారంటే వీళ్ళందరూ కూడా గర్వాపసి అయిపోతారండి, మిగిలిపోయిన వాళ్ళు, బౌద్ధులు, జైనులు.
నిజ భక్త జనములు ఆహ్, జ ఆహ్, జనకుల్లాసము కలుగజేయు పాదపద్మములు కలిగిన కల్కిని జూచి ధర్మ నిందకులగు బౌద్ధులు వ్యాకులపడిరి. యజ్ఞయాగములను నిర్వహించుట వలన హోమద్రవ్యము లభించునని దేవతలు సంతసించిరి. శత్రునాశనము ప్రధానముగా కోరువాడు. ఇగో ఇలా, ఇలా, ఇలా చెప్తూ వీళ్ళందరూ గర్వాపిస అయిపోతారండి. సో, ఇప్పుడు హైందవ లేదా హైందవ అని నేననను. బ్రాహ్మణికల్ లిటరేచర్ ప్రకారంగా బుద్ధిజం అనేది ఒక మ్లేచ్ఛ మతము, లేదా పాషాండ మతము. జైన మతం గూడా అలాంటిదే. వాళ్ళని అందరిని అర్హతులు అనన్నారు. సో, అటు తరువాత మనం కొన్ని హిస్టారికల్ ఫ్యాక్ట్స్ కూడా చూసుకుంటే, ఇలాగే బౌద్ధ మతం మన భారతదేశంలో క్షీణించింది అనే విషయం మీకు అర్థమవ్వాలని ఇంతసేపు మరి చదివి మీకు చెప్పడం జరిగింది. థాంక్స్ అండి.